హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెద్ద రొయ్యలతోటి మసాలా కూర అయితే ఈ వీడియోలో చూపిందాం అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి. రొయ్యలు అనేవి బాగా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసి ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. షాలో ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పసుపు ఉప్పు యాడ్ చేయడం వల్ల ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి ముక్కలు బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో మరికొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని 3 పచ్చిమిర్చి అలాగే సన్నగా చిన్నగా కట్ చేసుకున్నవి ఒక 5-6 ఉల్లిపాయల వరకు తీసుకొని బాగా చాప్ చేసినట్టు కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూర అనేది గుజ్జుగా వస్తుందన్నమాట. ఇక ఎప్పటిలాగానే ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేస్తాం కదా, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేసాను. దాంతోపాటు పసుపు అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత 3-4 టమాటాలు బాగా గుజ్జుగా ఉన్నవైతే టేస్ట్ బాగుంటుంది, మరీ పచ్చివి తీసుకోకండి. ఇక దీంతోపాటు టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసేసుకొని ధనియాల పొడి గరం మసాలా కూడా యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ తీసుకోండి. ఎక్కువ గుజ్జుగా తినే వాళ్ళైతే మరికొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత 15 మినిట్స్ వరకు వాటర్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలను కూడా వేసేసి కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకొని మరో 10 మినిట్స్ కనుక ఉడికించుకున్నామంటే మన పెద్ద రొయ్యల టైగర్ ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.